ముంబైలో కురుస్తున్న కుండపోత వానలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు విరిగిపడటంతో ఇద్దరు చనిపోయారు, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఇప్పటికే ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. భారీగా కురుస్తున్న వర్షాలతో కింగ్ సర్కిల్, దాదర్ రైల్వే స్టేషన్ నీట మునిగాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. అలాగే అనవసర ప్రయాణాలు చేయొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముంబైలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. అలాగే చాలా మంది తీవ్ర ప్రభావితులయ్యారు. ఒక ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మనం ప్రస్తుతం 10 టీవీ స్క్రీన్ పైన దాదర్ రైల్వే స్టేషన్ కి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. దాదర్ రైల్వే స్టేషన్ కూడా ఆ ట్రాక్స్ కూడా పూర్తిగా నీటితో నిండిపోయాయి. దీంతో పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడటంతో అవంతా కూడా ప్రజలపైన తీవ్ర ప్రభావం చూపాయి. ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగిపోవటము, ఇళ్ల పైకప్పులు, అలాగే అనేక ఇళ్లు కూడా పూర్తిగా నేలమట్టం అవడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇప్పటికే కింగ్ సర్కిల్ అలాగే దాదర్ రైల్వే స్టేషన్ పూర్తిగా నీట మునిగింది.